నమస్తే. నేను రత్నపిల్ల. ఈరోజు మన మాట. ఆనందానికి, అందానికి నిజానికి ఎలాంటి కొలమానాలు ఉండవు అంటారు. మన కళ్ళలో కనిపించేది అందం. మన హృదయంలో అనుభవించేదే ఆనందం. అవి ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా మారుతూనే ఉంటాయి. ఎవరికి ఏది అందంగా అనిపిస్తుందో, అలాగే ఎవరికి ఏది ఆనందంగా అనిపిస్తుందో కూడా వాళ్ళ అనుభవాల మీద కావచ్చు, వాళ్ళ యొక్క భావాల మీద కావచ్చు, అలాగే కొన్నిసార్లు కాలం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రీతిలో ఉంటది. సంతోషం గురించి ఒక్క మాట చెప్పాలంటే, సంతోషం అనేది డబ్బులోనే దొరికితే. సో, ఈ లోకంలో నవ్వేది కేవలం ధనవంతులే ఉండేవాళ్ళు. కానీ మనం చూస్తూ ఉంటాం. చిన్న చిన్న విషయాల్లో మనకు ఆనందం కలుగుతుంది. ఎంతోమంది దీన్ని అనుభవిస్తూ ఉంటారు. ఒకప్పుడు మనం నవ్విన కొన్ని జ్ఞాపకాలు మళ్ళీ మనల్ని గుర్తు చేసి మళ్ళీ నవ్విస్తాయి. సో, సంతోషం అనేది మన మనసులో దొరుకుతుంది అంటారు. నిజమైన మనుషుల దగ్గర దొరుకుతుంది అంటారు. మనలాంటి వాళ్ళని మనం అంగీకరించినప్పుడే దొరుకుతుంది అని అంటారు. సో, ఆనందం అంటే పెద్ద పెద్ద విషయాలు ఉండాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న విషయాలు కూడా, కొన్ని మాటలు కూడా, ఒక చిరునవ్వు కూడా, ఒక చిన్న అండ కూడా చాలా ఆనందాన్నిస్తుంది. అందం అంటే బయటికి కనిపించే ఒక రూపం కాదు. మన మాటల్లో, మన పనుల్లో, మన చేతల్లో, మన మంచితనంలో కనిపించే వెలుగులే దాని అర్థం. సో, మన అందం మనలోనే ఉంటది. మన ఆనందం మన నిర్ణయాల్లో ఉంటది. మన సంతోషం మన హృదయంలో ఉంటది. సో, ఎవరితో పోల్చుకోవాల్సిన అవసరం ఎప్పటికీ లేదు, ఎప్పటికీ ఉండకూడదు. ఎవరికి నచ్చాలి అనే భావన కూడా ఉండద్దు. మీకు మీరే సంతోషంగా ఉంటే అదే నిజమైన అందం, అదే నిజమైన ఆనందం. ఒక్కసారి ఆలోచించండి.